అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు పొందికగా మాట్లాడటము. సమయము సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నిట్లో తలదూర్చి అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయటపెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితము గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. దేని గురించి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడని వారంతా తెలివైన వాళ్ళని అనలేము, కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మితభాషలుగానే ఉంటారు. ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది. ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆలోచనలు మాటలుగా మారే దశలో మన అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు. వాస్తవానికి చాలాసార్లు తమ నోటికి, మాటకి మనపైనే అధికారం ఉంటుంది. ఏమి మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడిన మాటలు తర్వాత నాలుక ఖర్చుకుంటాం. ఒక్కోసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అంటారు రమణ మహర్షి. విఘ్నుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. అయితే మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకొని మరీ మాట్లాడుతుంటారు. యక్షుడు ధర్మరాజును మానవుడికి సజనత్వం ఎలా వస్తుందని ప్రశ్నించాడు. ఇతరులు తమ పట్ల ఏ పని చేస్తే, ఏం మాట్లాడితే తమ మనసుకు బాధ కలుగుతుందో, ఇతరుల పట్ల అలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వారికి సజనత్వం సిద్ధిస్తుంది అంటాడు ధర్మరాజు. సమాజంలో మాటకి ఒక విశిష్ట స్థానం ఉంది. సందర్భోచితమైన మాట మాత్రమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. అది ఎంత క్లుప్తంగా, అర్థవంతంగా, వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమవుతుంది. పరిధి దాటిన మాట మానవ సంబంధాలు బలపరిస్తే, పరిధి దాటిన మాటలు క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేస్తాయి. మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు. స్పందించవలసిన సందర్భము కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు. మనసులో యాచన, మాటలో సూచన, క్రియలో దక్షత, ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది. నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తగుదునమ్మా అంటూ వచ్చి తలదూరుస్తుంటారు. అడక్కపోయినా అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. అధిక ప్రసంగ ధోరణి ఆత్మోన్నతికి చిహ్నం. అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ధర్మ మార్గం పట్ల గౌరవము, సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం, సమయస్ఫూర్తితో విహంగించగలిగే యుక్తి, సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తే సర్వకార్యాలను సాధించగలడని సుభాషితాలు చెప్తున్నాయి. స్నేహము, వైరము, నిర్మలత్వము, కళంకము, పుణ్యము, పాపము, ఔన్నత్యము, నీచత్వం వంటివి మాటలను బట్టి వస్తాయి. సమయానికి తగ్గట్లుగా, పొందికగా, విజ్ఞతగా మాట్లాడని సనాతన ధర్మం మనకి చెప్తుంది. మరి ఆ మాట మీద ఎరుకు రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి మిత్రులారా. ఓకేనండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్య.